పరిస్థితులు ఎంత జటిలమైనవైనా, అవి ఎంత తల్లకిందులుగా ఉన్నా, అవి ఎంత ఇబ్బందికరంగా అనిపించినా, అవి నీవి కానీ నీ వారివి కానీ అవి ఏవైనా కావచ్చు, నీ నోట్లో మాత్రం ఒక్కటే డైలాగ్ ఉండాలి. అదేమిటంటే, నా దేవుడు సర్వశక్తి గలవాడు, ఆయన సమస్తము సాధ్యపరచగలడు. నా కోసం ఏమైనా చేయగలడు. అది గుండె నిండా ఉండాలి విశ్వాసం. నా దేవుడు నా కోసం ఏమైనా చేయగలడు, ఆయనకు సమస్తము సాధ్యమే. ఏం చేస్తాడు? అయిపోయిందిగా, నీ బతుకు తెల్లారిపోయిందిగా, ఇంకేమైపోయింది? అరే బాబు, అయిపోయింది ఎక్కడ్రా? చచ్చిపోయి మట్టిలో మట్టైన శవాలను కూడా తిరిగి లేపి మహిమ శరీరాలు ఇచ్చి మళ్ళా వేవేల కోట్లాది సంవత్సరాల జీవితాన్ని ఇవ్వటానికి సిద్ధపరిచిన శక్తి గలవాడు నా దేవుడు. ఏమైపోయిందిరా? చచ్చిపోయి మట్టిలో మట్టిగా కలిసిపోయినటువంటి అస్థికలను కూడా తిరిగి లేపి వాటికి మహిమ శరీరాలు ఇచ్చి కోట్లాది సంవత్సరాల నిత్యత్వం అంతా తిరిగి జీవితాన్ని ఇవ్వగలిగిన వాడు. అంత చేయగలిగినోడు ఈ 4 రోజుల వ్యవహారాన్ని చేయలేడంట్రా. ఏమమ్మాయి చేయలేడా అని నువ్వు నీ తోటి అమ్మాయితో అనాలక్కాయ్. అది విషయం. ఏమన్నా అర్థమైందా? అంతేగాని పనికిమాలిన మాటలు మాత్రం మాట్లాడకూడదు, పనికిమాలిన ఆలోచనలు ఆలోచించకూడదు. ఎందుకంటే అలా ఆలోచించావంటే అయ్యే జరుగుతాయి. వెధవతనంగా మనం ఆలోచించామంటే ఖచ్చితంగా అయ్యే జరుగుతాయి. కానీ ఏం చేద్దాం? రోజు మనం దాడి చేయబడతాం శత్రువు చేత. రోజు వాడు మనల్ని ఆ విషయంలోనే శోధిస్తూ ఉంటాడు. వాడు వేసే బాణాలు అగ్ని బాణాలు. మనం సాంగ్ పాడతాం చూడండి. అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. బాణాల్ని ఖడ్గం అడ్డుకుంటుందా? ఏందా పాట? ఏదో రాశారులే, పెద్దోళ్ళు రాశారని వదిలేశాం. బాణాలను అడ్డుకునేది ఖడ్గం కాదు, డాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? డాలు కేడం బాణాలను అడ్డుకునేది. ఖడ్గం ఏడ అడ్డుకుంటుందండి? ఈ కత్తి అన్నాడు అనుకో, ఈ డొక్కలో వేస్తాడు బాణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇప్పుడు ఏం కావాలి? వాడు వేసే అగ్ని బాణాలను ఆర్పుటకు ఏం కావాలి మనకి? చూడండి. పాట తప్పు పడదామా? పాట కరెక్టేనందామా? కరెక్టేనా? చూడు, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం 16వ వచనం చదువు. ఇవన్నీయు గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఇప్పుడు చెప్పండి, పాట రైటా రాంగా? కరెక్టే అన్నారుగా. ఏమండి? దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులు ఎప్పుడవుతారు? విశ్వాసమును డాలు పట్టుకున్నప్పుడు అవుతారు. బాణాలను అడ్డగించేది డాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ డాలు పేరేంటి? విశ్వాసం. వాడు రోజు ఈ బాణాలు వేస్తానే ఉంటాడు. వాడికి అదే పని. బాయ్, నేను చెప్పేది వాస్తవం. అది మీకు తప్పదు, నాకు తప్పదు. దరిద్రుడు నన్ను కూడా టార్గెట్ చేస్తాడు. ఆ లూసిగాడు దరిద్రుడు పొద్దస్తమానం మన హృదయంలోకి వదులుతూ ఉంటాడు బాణాలు. ఇదేమైద్దో, అదేమైద్దో, ఇది ఎలా జరిగిద్దో, అది ఎలా జరిగిద్దో. ఏమండి? ఒక ఇంట్లో దొంగోడు వచ్చాడంట. ఒక ఇంట్లో దొంగోడు వచ్చాడు. వాడేదో చోరీ చేస్తున్నాడు. ఈలోపు భార్య భర్త మేల్కొన్నారు. భర్త గమనించాడు. పండుకున్నట్టే వాడు ఎటు తిరుగుతున్నాడో చూసి చటుక్కుని లేచి టపిక్కమని వాటేసుకున్నాడు దొంగోడిని. దొంగోడిని పట్టుకున్నాడండి. భర్త బలవంతుడు, దొంగోడేం పక్కకున్నాడు. అలా పట్టేసుకున్నాడు. ఇక వాడు కదా కిక్ అంటున్నాడు. వాడు మహా పట్టుబట్టాడు. అసలే దొంగోడు కదా, వదిలితే నన్నేడు చంపుతాడు అని పట్టుకున్నాడు గట్టిగా. ఎవరు? ఇంటి యజమాని.
ఇక వాడు డిసైడ్ అయిపోయాను వీళ్ళ చేతిలో చిక్కని, ఇక ఈరోజు నాకు పచ్చడి అయిపోయింది అనుకున్నాడు. ఏంటిది పచ్చడి ఒళ్ళు అనుకొని ఫిక్స్ అయిపోయి ఇక వాడు ఏం చేయాలా అని ఆలోచన చేస్తున్నాడు. ఈలోపు భార్య ఉంది, ఈ ఇంటి యజమానుడి భార్య. ఆమె అన్నది అప్పటిదాకా మౌనం ఉండి, ఏముండో ఈ జాగ్రత్త, వాడు అసలే దొంగోడు, కొరికినా కొరుకుతాడంది. ఏం చేస్తాడు వాడు, అసలే దొంగోడు, కొరికినా కొరుకుతాడంది. అప్పటిదాకా రాలా వాడికి ఐడియా. అయిపోయాను రా బాబా అని పాపం వాడు బిగుసుకుపోయి కూర్చున్నాడు. ఎప్పుడైతే కొరుకుతాడు అందో కొరకనే కొరికాడు వాడు. అలా పట్టు గట్టిగా కోరికేసేటప్పటికి వీడు కేక పెట్టి వదిలాడు, జంపాడు. ఇప్పుడు మీకు ఎందుకు చెప్పాను తెలుసా? నవ్వుకోమని కాదు, సేమ్ ఇదే పని చేస్తాం మనం. వాడేసే అగ్నిబాణాల దెబ్బకి అట్లా జరిగిద్దేమో, ఎట్లా జరిగిద్దేమో, అదయిద్దేమో, ఇదయిద్దేమో, ఏమో 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 ఈ ఏమోలు అనుకోవటానికి నీకు తోడై ఉన్నోడు ఏమైనా అసమర్థుడా, శక్తిహీనుడా? పాటేమో ఎగిరెగిరి పాడతావు, పాటేమో ఎగిరి సర్వాధికారివి సైన్యములకు అబా. మరి అంతసేటు పాడేటప్పుడు ఆయన శక్తిని నువ్వు ఎందుకు సంకోచిస్తావు, సంశయిస్తావు, ఎందుకు అనుమానిస్తావు? అదే జరుగుతుంది. ఆయనకు అసాధ్యమైంది ఏముంది? ఆయన చేయలేనిది ఏముంది? ఆయన సాధించలేని కార్యాలు ఏమున్నాయి? అయితే నేను బలహీనుడు అవుతానేమో కానీ నాకు తోడై ఉన్నవాడు బలవంతుడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. భార్యాభర్త ఇద్దరు కలిసి కూర్చొని అడిగినట్టయితే భలే ఉండేది. అబ్రహాం శారా ఇద్దరు కలిసి కూర్చొని, ఏమయ్యా 10 ఏళ్ళు అయిపోయింది, మరి శారా పనికిరాదా ఏంది నాయన? మరి ఈమె సీనియర్ మోస్ట్ గొడ్రాలు, మరి ఈమెకి పిల్లలు పుట్టడం సాధ్యం కాదా ఏంది తండ్రి? మరి ఏం చేయాలి ప్రభా? కాస్త మాట్లాడిన ఆయన అని ఇద్దరు కూర్చొని ప్రార్థన చేసినట్టయితే ఆయన ఇన్నిసార్లు దర్శించినోడు మళ్ళీ కనపడేవాడు, మాట్లాడేవాడు. ఏం భయపడవాకు, రెండో స్టెప్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, నేను బిడ్డను పుట్టిస్తానని చెప్పేవాడు. అరే అంతసేటు కూర్చొని అంత ప్రశాంతంగా దేవుని ముందు కనిపెట్టి దేవా అని గోజాడుకునే పరిస్థితి లేకనే కదా తేడా పడింది. ఈరోజు మనం గ్రహించాల్సిన విషయం అదే. సమస్యలు, ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఇక్కడ కూర్చున్నాం, మీకు అవి ఆత్మీయంగా కొంతమందికి ఉన్నాయి, మానసికంగా కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి శారీరకంగా ఉన్నాయి బాధలు. శారీరకమైన బాధలు అంటే మీకు తెలుసు, అప్పుల బాధలన్నీ, రోగాలన్నీ, కేసులని, ఈ లేమని, ఉద్యోగం లేదని, పిల్లలు లేరని, అది లేరని తట్టెడు ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళని కదిలిస్తే ఒక్కొక్క రకమైన సమస్య చెబుతారు. మొత్తం రాసుకుంటే 3 రోజులు పట్టిద్ది. వాళ్ళు జస్ట్ సమస్య ఏంటని రాసుకుంటే అన్ని వెరైటీలు ఉంటాయి. ఇప్పుడు ఆ వెరైటీలో నేనేనాడు చెప్పేది ఒకటి మాత్రం చెబుతాను, శారీరకంగా. ఇప్పుడు కాపురాలు విచ్ఛిన్నమైపోయిన గొడవలు కొన్ని ఉంటాయి. భార్యాభర్త విడిపోయి, పిల్లలు మాటినక, భర్త తాగుబోతుడై, ఎన్ని శారీరక శ్రమలో, పిల్లలు చెడిపోయిన వాళ్ళై, భార్య మాటినక, ఏమండి ఎన్నో రకాల సమస్యలు. ఈ సమస్యలన్నీ శారీరకమైనవి. కొంతమందికి మానసిక పరమైన ఒత్తిళ్లు ఉంటాయి. పెద్ద పెద్ద సమస్యలు ఏమి ఉండవు కానీ ఊరకు ఆలోచిస్తుంటారు. ఏందో మరి వాళ్ళు ఏందో అర్థం శూన్యంలో చూస్తుంటారు, అంతా భ్రమ అంటుంటారు, కదిలిస్తే వేదాంతం మాట్లాడుతుంటారు. వాళ్ళ దెబ్బకి మనం కానీ వాళ్ళ దగ్గర పోయి కాసేపు కూర్చుని మనకు కూడా వచ్చింది నరాల వీక్నెస్. ఇక మనం కూడా మెంటల్ పేషెంట్ లాగా శూన్యంలో చూస్తా గందరగోళం అవ్వాల్సి ఉంటుంది. కొంతమందికి అదొక రకమైన మానసిక బలహీనతలు.
ఊరక ఆలోచిస్తూ ఉంటారు. మా నాన్న చెప్పినట్టు సందకాడు తెచ్చేవాడు సగం పొద్దుగాడు తెచ్చేవాడు సందకాడు తెచ్చేవాడు కోసం సగం పొద్దుగాడు తెచ్చేవాడు ఏడిచాడంట. అంటే నైట్ తెచ్చేవాడు కోసం మధ్యాహ్నం తెచ్చేవాడు ఏడిచాడంట. ఎవడి కోసం ఎవడు ఏడవాలి? ఎవరి కోసం ఎవరు ఏడవాలి? మధ్యాహ్నం తెచ్చేవాడి కోసం నైట్ తెచ్చేవాడు ఏడవాలి. ఇది రివర్సు. నైట్ తెచ్చేవాడి కోసం మధ్యాహ్నం తెచ్చేవాడు ఏడుతున్నాడంట. కొంతమంది ఆలోచనలు అట్టుంటాయి. అది జరిగితే ఎట్ట చేయాలి, ఇది జరిగితే ఎట్ట చేయాలి, అది ఏమైద్దో ఇదేమైద్దో, అట్లట్లో ఇట్లట్లో ఊరి నాయను ఎక్కడెక్కడ అన్ని కొప్పేసుకొని వాళ్ళు బుర్ర పాడు చేసుకుని వాళ్ళు ఆలోచించి చించి పక్కన వాళ్ళు కూడా సాగుపడుతుంటారు. ఇక మానసిక బలహీనతలు, ముందు చెప్పాను శరీర బలహీనతలు, మానసిక బలహీనతలు. మూడవది ఆత్మీయ బలహీనతలు. ఈ మూడవ రకం వాళ్ళు ఎవరంటే భక్తి సాధనలో నిలవలేక పడతా లెగుస్తా వాళ్ళే తిట్టుకుంటూ ఉంటారు. నా బతుకు పాడుగాను, 4 రోజులు కాస్త నికరంగా భక్తి చేస్తే 5వ రోజు టపీమని పడుతున్నాను. నా నోరు జారటమో, ఈ కాలు జారటమో, ఆ చెయ్యి జారటమో, ఏదో ఒకటి జారి వస్తున్నాను. నేను నా బతుకంతా ఇంతే తెల్లారిపోతుంది, నేను మారి చచ్చేటట్టే లేదు అసలు నా బతుకు అని ఆత్మీయ నేను లేదా ఇట్లాంటి ఆలోచనలు రావా? ఆత్మీయ జీవితంలో స్థిరత్వాన్ని కోల్పోయి 4 రోజులకి 3 రోజులకి పడతాలు లెగుస్తా వీళ్ళు ఆత్మీయ సమస్యతో బాధపడుతుంటారు. ఇట్లా ఉండొద్దని దేవుని వాక్యంలో ఉంది. నేనేమో 4 రోజులు నికరంగా ఉంటే 5వ రోజు మళ్ళీ అట్లనే చేస్తున్నాను. ఉపవాసాలు సరిగా ఉండలేదు, ప్రార్థన సరిగా చేయట్లేదు, వాక్యం చదవట్లేదు, అసలు భక్తిలో కరెక్ట్గా నిలబడట్లేదు, అసలు నేను పరలోకం పోతానో లేదో, రాకుండా ఎత్తబడతానో లేదో, ఏందో అసలు నా భక్తి సాధన ఏందో, అసలు నా సిద్ధపాటే దరిద్రంగా ఉంది, అసలు నా భక్తే సరైనది కాదు అని తమ ఆత్మీయ స్థితిని గురించి కుంచుకుపోతా, కుమిలిపోతా, భయపడతా కొంతమంది ఆ సమస్యతో ఉంటారు. నేను చెప్తున్నాను, శరీర విధమైన సమస్యలైనా, మానసిక పరమైన ఒత్తిళ్ళైనా, ఆత్మీయ సమస్యలైనా, ఈ మూడింటిని ఆయన డీల్ చేయగలడా లేదా? చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏమైనా ఉందా? పెద్దగా చెప్పండి. మరి లేనప్పుడు ఎందుకు గందరగోళం అవ్వాలి? లేనప్పుడు ఎందుకు నిద్ర మాత్రలు మింగి నిద్రపోవాలి? నిద్ర రాక డాక్టర్ దగ్గరికి పోతే రాస్తాడు, మెంటల్ వాళ్ళకి రాసే బిళ్ళలు రాస్తాడు. ఆ బిళ్ళలు వేసుకుంటే ఊరక కళ్ళు మూతలు పడతా ఉంటాయి. నాకు కూడా రాస్తే దండం పెట్టా, నాకు వద్దయ ప్రార్థన చేసుకుంటా, నాకు దేవుడిని ఎదుగుతాడులే అని. ఒక్కసారి ఒకటి వేసుకుంటే నాకు ఎట్టొచ్చింది నిద్ర, మాత్రలు మింగినా నిద్రపోయే రకం కాదు నేను. నాకు బోల్డన్ని ఆలోచనలు, ఇవన్నీ ఆలోచనలు. నిద్ర రాక అది వేసుకుంటే ఏదో రకమైన మత్తు వచ్చి ఏంటి కళ్ళేమో మూతలు పడుతున్నాయి, అది నిద్ర కాదు. మళ్ళీ బాడీ అంతా తేలిపోతుంది, అలాగే నిద్ర కాదు మళ్ళీ. అంటే ఏం చెబుతుందంటే ఆ టాబ్లెట్ ఏం చెబుతుందంటే, ఒరే నేను ఇప్పుడు ఎంటర్ అయ్యాను నీలోకి, ఇప్పుడు నీ బ్లడ్లోకి మత్తు చేరిందిరా, ఇక నువ్వు నిద్రపోవాలి అంటది. నా బ్రెయిన్ ఏమో అంత తేలిగ్గా నేను నిద్రపోయే రకంగా దొరకా అంటుంటుంది అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు చెప్తున్నానండి, మీకు కూడా చెప్తున్నాను. ఎందుకు 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 దేవుని శక్తిని సందేహించినందున మనం అశాంతిలో, ఆవేదనలో బ్రతుకుతున్నాం. తొందరపాటు అడుగులు వేసి తొందరపాటు నిర్ణయాలు చేస్తున్నాం. అలా వద్దు. దేవుడు మన 3 విధములైన సమస్యలకు చాలినవాడు, సమాధానం ఇయ్యగలుగుటకు శక్తి గలవాడు. పలు నిందలు నన్ను చుట్టినా, పరులంతా గేలి చేసినా, పలు నిందలు నన్ను చుట్టినా, పరులంతా గేలి చేసినా, పరిశుద్ధుని అడుగు జాడలు నిత్యము నే నడచెదా, పరిశుద్ధుని అడుగు జాడలు నిత్యము నే నడచెదా. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని
ఎరుగుదును సిగ్గుపడనెన్నడు సిగ్గుపడనెన్నడు నన్ను బలపరచువాని యందే సమస్తము నీ చేయగలను నన్ను బలపరచువాని యందే సమస్తము నీ చేయగలను. దేవునికి మహిమ.